నమస్కారం రాధిక గారు. మీకు ఈ ప్రైజ్ ఎలా వచ్చింది? పురస్కారం ఎలా వచ్చింది? ఎక్కడ వచ్చింది? ఏ ప్లేస్లో ఇచ్చారో చెప్పగలుగుతారా? నమస్కారం అండి. నాకు ఇది ఉగాది కామధేను పురస్కారం రవీంద్ర భారతిలో 29వ తేదీ ఏప్రిల్ అంటే సోమవారం నాడు ఒక పెద్ద సభ జరిగింది. వంశీ తిరుమల బ్యాంక్ సంస్థల యొక్క ఆధ్వర్యంలో వంశీ తిరుమల బ్యాంక్ ఉగాది కామధేను పురస్కారాలు 2024 కార్యక్రమం జరిగింది. అందులో ఎంతోమంది వివిధ రంగాలకు చెందినటువంటి మహానుభావులు 95 మందిని ఎంపిక చేసి వారికి ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అందులో సాహిత్య రంగంలో ముళ్ళపూడి వెంకటరమణ గారి పేరుతో రచయిత్రిగా నాకు ఈ పురస్కారాన్ని అందించారు. అందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పెద్ద పెద్ద సినీ నటులు అంటే మన మురళీమోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారు, సుమన్ గారు, హీరోయిన్ రోజారమణి గారు, ఇలాంటి వారందరూ కూడా వచ్చారు. రేలంగి నరసింహారావు గారు, పెద్దలందరూ కూడా వచ్చి ఆశీర్వదించారు. చాలా సంతోషకరమైనటువంటి ఒక పండుగలాగా ఈ మంచి కార్యక్రమం జరిగింది. అందులో నాకు కూడా ఈ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీరు ఏ రచనలు చేశారు? అసలు ఏం స్టోరీస్ రాశారు? అవన్నీ చెప్పగలరా అండి? అలాగే, నేను పుట్టి పెరిగిందంతా విజయనగరంలోనండి. మా నాన్నగారు కోటికెలపూడి కూర్మనాథం గారు ఒక మంచి కవి, రచయిత. అందువల్ల నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యాభిమానం ఇవన్నీ ఉండి నేను కొద్దిగా రచనలు చేయడం చిన్నప్పటి నుంచి ప్రారంభించాను. తర్వాత 2014 నుంచి 2020 వరకు సుమారుగా 6 సంవత్సరాలు నేను సింగపూర్లో ఉన్నాను. సింగపూర్లో ఉద్యోగరీత్యా మా వారు, నేను, మా పిల్లలు ఉండేవాళ్ళం. అప్పుడు అక్కడ శ్రీ సాంస్కృతిక కళాసారథి అన్నటువంటి సంస్థని మా రత్నకుమార్ గారని ఆయన అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. అలా చిన్నగా నేను కార్యక్రమాలలో పాల్గొనడం, అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరితో కలిసి ముందుకు వెళ్ళడం, కొన్ని కార్యక్రమాలకి నేను వ్యాఖ్యాతగా అంటే యాంకర్గా ఉండడం, అలా నా సాహిత్య ప్రస్థానం అంతా కూడా నడుస్తూ వచ్చింది. అప్పుడప్పుడు సరదాగా రాసుకునే కవితలు, చిన్న వ్యాసాలు ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేయడం ఇలా చేస్తూ ఉండేదాన్ని. 2019లో మొదటిసారి నా మొదటి పుస్తకం, 2018లో మొదటిసారి నా తొలి కవితల పుస్తకం భావతరంగాలు అనే పేరుతో ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2020లో నేను అప్పుడప్పుడు రాసేటువంటి కథలన్నింటినీ కూడా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారికి పంపించడం జరిగింది. వారు దాన్ని పుస్తకంగా తీసుకొచ్చారు. అది అలా సింగపురంలో అనే పేరుతో ప్రవాస సాహిత్యం అంటాం, అంటే డయాస్పోరా సాహిత్యం అంటాం అన్నమాట దీన్ని. అలా ఒక ప్రవాసంలో ఉండేటటువంటి వేరు విదేశాలలో ఉండేటటువంటి, ముఖ్యంగా అక్కడున్న రచయితలు అక్కడ ఈ సామాజిక అంశాలను తీసుకొని రాసేటటువంటి సాహిత్యం పరంగా అది సింగపూర్ నుంచి వచ్చినటువంటి పుస్తకం. అలాగే ఆ పుస్తకంతో నేను సింగపూర్ నుంచి ఒక కథల పుస్తకాన్ని ప్రచురించినటువంటి మొట్టమొదటి రచయిత్రిగా నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అలా నా బుక్ పేరు ఏంటి అంటే అలా సింగపురంలో అనే పేరుతో ఆ పుస్తకం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కొన్నాళ్లకు ఆస్ట్రేలియా నుంచి తటవర్తి గురుకులం అనే వారి ప్రచురణ ద్వారా నేను రాసినటువంటి భారతీయ తత్వ శతకం అనేటటువంటి పద్య శతకం వెలువరించడం జరిగింది. ఇలా 3 పుస్తకాలు వచ్చాయి. ఆ తర్వాత నేను ఇండియాలో బాంబేకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం కూడా నేను ముంబైలో ఉంటున్నాను. కానీ అక్కడ సింగపూర్ సంస్థతో ఇంకా నేను కార్యనిర్వాహక వర్గంలో ఉండడం, అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళి కార్యక్రమాలు చూసుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ముంబైకి వచ్చాక 2023లో 2022లో వంశీ ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నేను రాసినటువంటి మళ్ళీ ఇంకొక కవితల సంపుటి కవితా కదంబం అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. వారు దానిని మన భారత అప్పటి ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారు రవీంద్ర భారతిలో. తర్వాత అదే సంవత్సరం మళ్ళీ నేను ఒక కథల పుస్తకాన్ని రాయడం జరిగింది. దాని పేరు మరో మాయాబజార్. ఆ కథల పుస్తకం న్యూజిలాండ్లో 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వేదిక మీద జొన్నవిత్తులు గారు ఆవిష్కరించడం జరిగింది. అది కూడా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించడం జరిగింది. ఇలా ప్రస్తుతానికి నేను 5 పుస్తకాలు రాయడం జరిగింది. కథలు,
కవితలు, పాటలు, నాటికలు, పద్యాలు, ఇలా కవితల్లో కూడా మినీ కవితలు, వచన కవితలు, వ్యంగ్య కవితలు, తర్వాత నానీలు, హైకూలు, ఇలాగ రకరకాల కవితలన్నీ కూడా రాస్తూ ఉంటాను. తర్వాత ప్రస్తుతం నా రచనా వ్యాసంగం గురించి చెప్పాలంటే ఒక నవల ప్రారంభించాను, అది ఇంకా నడుస్తోంది. అలాగే ఒక వ్యాస సంపుటి, వివిధ సాహిత్య వ్యాసాలు నేను ఇప్పటివరకు వక్తగా వివిధ కళాశాలల్లో, యూనివర్సిటీలలో మాట్లాడినటువంటి ప్రసంగాలన్నీ కూడా ఒక పుస్తకం కింద ఈ సంవత్సరం వెలువడబోతోంది. అలాగే ఇంకొక పద్య శతకం కూడా సగంలో ఉంది. ఈ సంవత్సరాంతం లోపల ఇవన్నీ నేను పూర్తి చేయగలనని అనుకుంటూ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చిన్నగా ఒక చిన్న స్టోరీస్ రాస్తుంటారు, కథలు రాస్తుంటారు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో అంటే వాళ్ళకి అసలు ఏ వేలో వెళ్తే మనం ఒక డెస్టినేషన్ అంటే లైక్ వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే ఏ ప్రాసెస్లో వెళ్ళాలి, అంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్కి ఎలా వెళ్తే బాగుంటుంది అని మా ప్రేక్షకులకి చెప్పగలుగుతారా? తప్పకుండా. నాది అంత పెద్ద అనుభవం కాదు, కానీ నాకు అనిపించినది నేను చూసినంత వరకు చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి సరదాగా అప్పుడప్పుడు రాయడం అనేది ఉన్నా కూడా ఒక చిన్న భయము, బెరుకు ఉంటుంది. మనం ఏదో రాసుకుంటూ ఉంటాము తోచినదేదో, కానీ ఎక్కడో మనం ఒక డైరీలో రాసుకుంటాము, లేకపోతే ఏదో సరదాగా ఎప్పుడో మనసుకి ఆహ్లాదకరంగా అనిపించినప్పుడు ఎక్కడో రాసుకొని పెట్టుకుంటాము. ఈ మధ్యకాలంలో కొంతమంది ఫోన్లో టైప్ చేసుకుని దాచుకుంటున్నాము. కానీ ఎవరికి చూపించాలంటే అమ్మో ఎవరేమంటారో, వాళ్ళు ఎలాగా తీసుకుంటారో, ఎగతాళి చేస్తారేమో, అల్లరి చేస్తారేమో, ఇలా కొంచెం బెరుకుంటుంది. అటువంటప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఫ్యామిలీలో, కుటుంబ పరంగా, కుటుంబ నేపథ్యంలో మనకి ఒక సపోర్ట్ అవసరం అవుతుంది. సో ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆ విధంగా రాయడాలు చేస్తూ ఉంటే మాత్రం వారిని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే మనం రాసినవి కూడా నలుగురికి ముందు చూపించాలి. అసలు ఎవరికి చూపించకుండా దాచేసుకుంటే మనం రాసింది బాగుందో లేదో ఎలా తెలుస్తుంది? మనం రాసింది వాట్సాప్లో కానీ, ఇదివరకు అంటే మనకి పత్రికలకు ఎవరికో పంపిస్తే వాళ్ళు వేసుకుంటే ఓహో బాగుందన్నమాట. వాళ్ళు వేసుకోకుండా మీ వెనక్కి వచ్చేస్తే అయితే నాది బాగులేదు కాబోలు అనుకొని ఆగిపోయేవారు. కానీ ఇప్పుడు మనకి ఎన్ని రకాల సాధనాలు వచ్చాయి అని అంటే, వాట్సాప్స్లో, తర్వాత చిన్న చిన్న గ్రూప్స్గా వాట్సాప్ గ్రూప్స్ సాహిత్యపరంగా ఎన్నో స్టార్ట్ అయ్యాయి. తర్వాత యూట్యూబ్స్లో ఆడియో ఫైల్స్ రూపంలో కథలు, కవితలు అవన్నీ పెడుతున్నారు చాలామంది. అలాగే మీకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనం ఏదైనా పంపిస్తే అంతర్జాల పత్రికలు ఉన్నాయంటే ఈ మ్యాగజైన్స్, వాటిల్లో కూడా చాలామంది మనం ఏది పంపించినా కూడా ఎంకరేజ్ చేస్తూ వేసుకుంటున్నారు. సో ముందుగా మనం ఏదైనా రాసుకున్నప్పుడు ఒకసారి మనం రాసింది మనం మళ్ళీ చూసుకున్నప్పుడు మనకే తెలుస్తుంది. ఒకరోజు దాన్ని మూసేసి పక్కన పెట్టేయండి, మర్నాడు మళ్ళీ ఫ్రెష్ మైండ్తో ఓపెన్ చేసి చూడండి. అందులో మీకే ఏదన్నా ఇది మారిస్తే బాగుండు, ఇది బాగుంది, బాగులేదు మీకే తెలుస్తుంది. ఒక థర్డ్ పర్సన్గా మీరు రాసింది మీరే మళ్ళీ చదివి చూడండి, మీకే అర్థమవుతుంది దాన్ని ఎలా మార్చాలి అన్నది. మీకు నచ్చినట్లుగా మీరు రాయండి. మీరు ఏ టాపిక్ తీసుకున్నారు, మీరు ఏ విధంగా మీ భాషని, మీ భావాన్ని అందులో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అన్నది మీ ఇష్టం. దాన్ని ఒకళ్ళు అవతల వాళ్ళు వచ్చి నిర్దేశించడానికి ఎవరికి హక్కు లేదు. ఇక్కడ మీ ఇష్టం, మీ కథ. అందులో మీ కథలో మీరు ఎవరినైనా తీసుకురండి, అందులో రెక్కల గుర్రాలని పట్టుకురావచ్చు, మీరు ఆకాశంలోనూ ఎగరవచ్చు, మీ ఇష్టం, మీ కథ. అయితే మీరు తీసుకున్న కథాంశం కానీ, మీరు తీసుకున్నటువంటి కవితాంశం కానీ అవతల వాళ్ళకి చదివితే ఎలా మనం రాసినప్పుడు అవతల వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనేటటువంటి ఒక చిన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందు రాయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత నలుగురికి చూపించండి. చూపించినప్పుడు అవతల వాళ్ళు కొంతమంది నిజంగా బాగుందని చెప్పేవాళ్ళు బాగుందని చెప్పచ్చు, కొంతమంది ఇక్కడ ఇది ఒక్క పాయింట్ ఇలా మారిస్తే బాగుంటుందేమో అనొచ్చు. మనందరం సినిమాలు చూస్తాం కదా, చక్కగా ఇంటర్వెల్ వరకు సినిమా చూశాక ఫలానా వాడు విలన్ అయ్యి ఉంటాడు, మనం ఆ ఇంటర్వెల్లో మొత్తం సెకండ్ హాఫ్ డైరెక్షన్ మొదలెడతాం చూడండి, దాన్ని ఏంటంటారు? సృజనాత్మకత, క్రియేటివిటీ. మనం ఒక రకమైనటువంటి ట్విస్ట్ మనం ఊహిస్తాం. అక్కడ సినిమాలో అది ఉండొచ్చు, ఇంకోటి విధంగా మారచ్చు.
బాహుబలి 1 వచ్చాక బాహుబలి 2కి ఎంతమంది ఎన్ని కథలు రాసేసారా మధ్యలో. ఒక స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుందండి మనందరికీ కూడా. ఇంకో రకంగా కూడా మనం ఈ కథలు ఇవన్నీ ఎలా రాయాలి అన్నది తెలుసుకోవడానికి ఇంకొక సూచన కూడా నేను చెప్పేది ఏంటంటే, మన తెలుగు సాహిత్యంలో పెద్దవాళ్ళు రాసినటువంటివి చదవండి ఫస్ట్. మన యండమూరి గారి ఉన్నాయి, ఎద్దనపూడి గారి ఉన్నాయి, మాలతి చందూరు గారి ఉన్నాయి. రకరకాల పుస్తకాలు, నవలలు, కథలు ఎన్నో మనకి కనిపిస్తున్నాయి. ముందు పుస్తక పఠనం అన్నది రావాలి. మనం ఒక 4 రకాల కథలు, పుస్తకాలు చదివినప్పుడు మనకే తెలుస్తుంది ఇది ఏ విధంగా వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు, ఎలాగ క్యారెక్టర్స్ అందులో వస్తున్నాయి, ఇవన్నీ మనకు తెలుస్తుంది. కేవలం చాలా వరకు ఏంటంటే టీవీ సీరియల్స్, సినిమాల మీదే కథలంటే ఇలా ఉంటాయి అనుకునే పద్ధతిలో వెళ్తున్నారు చాలా వరకు. కానీ నిత్య జీవితంలో ప్రతి సంఘటనలోంచి ఒక కథ పుట్టించవచ్చు. మీరు భరాగో గారు, భమిడిపాటి రామగోపాలం గారు, వారి కథలను తీసుకుంటే జీవితంలో ప్రతి సంఘటన కథ కింద రాస్తారు ఆయన. ఇటువంటి చిన్న చిన్న కథలు కానీ మీరు తీసుకొని కారా మాస్టర్ కథలు ఉంటాయి, కాళీపట్నం రామారావు గారు, ఇలాంటి కథలు తీసుకుంటే జీవితంలో, నిత్య జీవితంలో మనం చూసి మనం ఎక్కడికో వెళ్తాం, అక్కడ అనుకోకుండా ఎవరినో కలుస్తాం, అక్కడ ఏదో జరుగుతుంది, ఒక సంఘటన జరుగుతుంది. అదే సంఘటనని మీరు మీ జీవితంలో జరిగినట్టు రాస్తే అది కథనం అవుతుంది, నెరేషన్ అవుతుంది. ఫస్ట్ పర్సన్లో రాస్తాం, నేను అక్కడికి వెళ్ళాను, అని స్టార్ట్ చేసుకుంటూ రాస్తాం. అలా కాకుండా మీరు ఇంకొక ఎవరో ఒక రామారావు అనే ఆయన జీవితంలో జరిగినట్టుగా ఒక థర్డ్ పర్సన్గా రాశారనుకోండి, అప్పుడు అది ఒక కథ కిందకి వస్తుంది. సో మీ జీవితంలో మీకు కనిపించే సంఘటనలు కూడా మీరు కథలుగా మలిచి రాయొచ్చు. చిన్న చిన్నగా మీరు రాసినప్పుడు మీరు ఆ సంఘటన నుంచి ఏం నేర్చుకున్నారో, మీకు ఆ సంఘటన చూస్తే ఎటువంటి అభిప్రాయం కలిగిందో దాన్ని మీ మాటల రూపంలో మీకు నచ్చినట్టుగా కథలో చూపించడానికి ప్రయత్నించండి. కథ అంటే అదే కదా. కథలో మనం ఏం చూపించాలి, కథ ద్వారా మనం ఏం అవతల వారికి చెప్పాలనుకుంటున్నామో, ఒక సందేశము, ఒక పాఠము, ఏదైతే నేర్పాలనుకుంటున్నామో అది వెళ్ళాలి. ఆ పాయింట్ కానీ మీరు మీ కథలో పాత్రల ద్వారా కన్వే చేయించగలిగారంటే, ఇంట్లో మీరు మీ అమ్మాయి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఒక సంఘర్షణ, ఒక సంవాదం ఏదో అవుతుంది. మీరు మీ అమ్మాయికి ఒక విషయం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పాలనుకున్నారో అక్కడ కథలో ఇంకో తల్లి కూతుళ్ళని పెట్టి వాళ్ళ మధ్య జరిగినట్టు రాయండి. అంత చక్కగా మీ జీవితంలో సంఘటనలోంచి మీరు కథలను పుట్టించవచ్చు. కథ అన్నది ఎందుకు రాయాలి, ఎందుకు చెయ్యాలి అంటే మన అనుభవాలు, మన జీవితంలో మనం నేర్చుకున్న పాఠాలు మన పిల్లలకి వెళ్ళాలి, మన తర్వాత తరాల వాళ్ళకి వెళ్ళాలి. అది మన బాధ్యత. మనం నేర్పాలి కదా మన పిల్లలకి, మనం ఏం నేర్చుకున్నామో మనం పిల్లలకి నేర్పాలి. మీరు ఏదైతే మీ ఆలోచనలు, మీరు నేర్చుకున్న పాఠాలు ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మీరు పేపర్ మీద పెడతారో, మీ పిల్లలు రేపు తర్వాత ఎప్పుడో తీసి, మనం ఉన్నా లేకపోయినా తీసి చూడగలిగితే, మా అమ్మ ఆ రోజులో నాకేం చెప్పదలుచుకుంది అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. మన తర్వాత తరానికి తెలియడానికైనా మన అనుభవాలని పేపర్ మీద పెట్టాలి. వాటిల్ని కేవలం ఒక డైరీలోనో ఎక్కడో రాసుకుని ఎవరికీ కనిపించకుండా దాచేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. వాటిని మనం అందరి పుస్తకాలు ప్రచురణకి వెళ్ళాలి, ప్రచురించవచ్చు లేదు. కానీ ఈ రోజుల్లో ప్రచురణ అనగానే పుస్తక ప్రచురణకి చాలా డబ్బులతో కూడుకున్నటువంటి, ఖర్చుతో కూడుకున్నటువంటి పని కనుక చాలా వరకు ఈ పుస్తకాలను వస్తున్నాయండి. మనం కినిగే, తర్వాత అమెజాన్ ఇటువంటి వాటిల్లో, కిండిల్లో వాటిల్లో మనకి ఈ బుక్స్ కింద కూడా పెడుతున్నారు. కనుక కేవలం డిజైనింగ్ చేసుకున్నంత వరకు చూసుకొని మీరు ఈ బుక్ కింద కూడా పంపించుకోవచ్చు. ఒక పీడిఎఫ్ కింద చేసుకుంటే మీ సర్కిల్ అందరికీ మీరు పంపించుకోవచ్చు. కనుక ఇటువంటి ఇన్ని ఆప్షన్స్ మనకి ఈ రోజుల్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం సద్వినియోగం చేసుకుంటూ, వాడుకుంటూ, చక్కగా ప్రతి వారిలోనే ఉండేటటువంటి ఒక చక్కటి క్రియేటివిటీ, దానిని వృధా చేసుకోకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా మనం సద్వినియోగపరచుకుని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. రాధిక గారు, ఇప్పుడు మేము రాసుకున్నవి అన్నీ ప్రింటింగ్ చేయించాలి, అది అసలు ప్రాసెస్ ఏంటి? ప్రింట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని పబ్లికేషన్స్ సంస్థలు ఉన్నాయండి మనకి. ఆ సంస్థల వాళ్ళకి నెట్లో కూడా మీకు దొరుకుతాయి, వాళ్ళకి మనం పంపించవచ్చు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి మీ సొంత ఖర్చుతో, వారు పబ్లికేషన్ అంతా వాళ్ళు చేస్తారు, ఖర్చు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది.
లేదు కొంతమంది కొన్ని సంస్థల వాళ్ళు ఏంటంటే ఖర్చు కూడా వాళ్ళే పెడతారు, బట్ స్పాన్సర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏ విధంగా మనం పబ్లికేషన్కి వెళ్ళాలి అనేది మనం రాసినటువంటి కంటెంట్ తాలూకా క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. పబ్లికేషన్స్ సంస్థలకు మనం వీటిని పంపించినప్పుడు వాళ్ళు ఎంపిక చేస్తారు, వాళ్ళకి టీం ఉంటుంది. ఎంపిక చేసినప్పుడు వాళ్ళకి ఇది వర్త్గా ఉంది, రచన బాగుంది అని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు వాటిని తీసుకోవడం జరుగుతుంది, పబ్లికేషన్ వాళ్ళు చేయించడం జరుగుతుంది. అలాగే ISBN నంబర్ అని ఒకటి ఉంటుంది. ఆ నంబర్తో ఉన్న పుస్తకాలకి మనకి విలువ ఉంటుందన్నమాట. అంటే నెట్లో కూడా తర్వాత సెర్చ్ చేసుకుంటే దొరుకుతాయి, ఇటువంటివన్నీ ఉంటాయి. తర్వాత ఒకవేళ అలా పూర్తిగా ఇందాక చెప్పినట్టు పబ్లికేషన్కి వెళ్ళడానికి ఇబ్బందికరంగామైనటువంటి ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదు అనుకున్నప్పుడు ఈ బుక్గా కింద కూడా మనం సర్క్యులేట్ చేసుకోవచ్చు. తర్వాత కవితలు కావచ్చు, కథలు కావచ్చు, మనం రాసుకున్నటువంటి మనం వాడే భాష. ఈ రోజుల్లో భాష అనేది పూర్తిగా ఏదో గ్రాంధిక భాషలో ఉండాలని అటువంటిది ఏం లేదు. ఇంగ్లీషు హిందీ మాటల్ని కలుపుకుంటూ కూడా కవితలు వస్తున్నాయి రకరకాలుగా. మనకి స్లాంగ్స్ డిఫరెంట్ అంటే యాక్సెంట్స్లో కూడా ఇప్పుడు తెలంగాణలో మాట్లాడేటటువంటి తెలుగు వేరు, చిత్తూరు వైపు తెలుగు వేరు, ఇలాగ రకరకాల మాండలికాలు యాసలుతో కూడా కలిపి కవితలు అవన్నీ వస్తున్నాయి. మనం రాసిన కంటెంట్లో ఒక క్వాలిటీ అండ్ ఒక యూనిక్ ప్రత్యేకత ఏదన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా పెద్ద పెద్ద పబ్లికేషన్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే మొదట్లో ఒక పేరు ఒక స్థాయి వచ్చేంత వరకు కూడా మనం పెద్ద పబ్లికేషన్స్ వారు మనని పిక్ చేస్తారా లేదా అన్నది ఒక కొంచెం ప్రశ్నార్థకమైనటువంటి విషయం. కానీ ఈ రోజుల్లో మాత్రం సాహిత్యకారులు పెరిగారు, రచయితలు పెరిగారు, అందులో అనుమానం లేదు. మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళవచ్చు. ఒకవేళ మనం రాసేది ఏదైనా కొంతవరకు ఆధ్యాత్మిక విలువలు ఉండే విధంగా, భగవంతుడిని కీర్తిస్తూ ఉండే విధంగా పాటలు కానీ కవితలు కానీ, ఆ భగవంతుడి మహిమను తెలియజేసేటటువంటి కథలుగా కానీ, పౌరాణిక గాథలకు సంబంధించిన కానీ, పురాణ గ్రంథాలకు సంబంధించిన కానీ ఆ విధంగా ఉంటే టీటీడీ పబ్లికేషన్స్ వారికి కూడా మనం పంపించవచ్చు. వారి ప్రాసెస్ ఉంటుంది, అందులో కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్లే కొన్ని గ్రంథాలు ప్రచురించడమో జరుగుతుంది. లేని పక్షంలో మనం ప్రచురించుకోవడానికి వాళ్ళు గ్రాంట్ ఇస్తారు. కొన్ని సంస్థల నుంచి అలా గ్రాంట్గా కూడా మనకి వాళ్ళు డబ్బులు ఇస్తారు. మనం వారి పేరుతో మనమే ప్రచురణ చేసుకోవచ్చు. ఇటువంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మనం వీటిని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ముందుగా మనము ప్రచురణకి వెళ్ళాలి, నా పుస్తకం అమ్ముడుపోవాలి అటువైపు దృష్టి పెట్టకండి. ముందుగా మనం స్టార్ట్లో చేయవలసింది ఏంటి అంటే మన భావాలను కాగితం మీద పెట్టడం. మనం ఎంత చక్కగా మన భావాలను కాగితం మీద పెట్టడంలో సక్సెస్ అవుతామో అనే దాని మీద మన తర్వాత భవిష్యత్తు, ప్రచురణ ఇవన్నీ తర్వాత ఆధారపడి ఉన్నాయి. మనం త్రికరణ శుద్ధిగా చేసేటటువంటి పనిని తర్వాత భగవంతుడు చూసుకుంటాడు. థ్యాంక్స్ అండి రాధిక గారు, మీ సమయం చాలా మా ఎస్వి మీడియాకి ఇచ్చినందుకు. అండ్ ఎన్నో తెలియని విషయాలు, అంటే ఇప్పుడు మనం స్టోరీ రాసి పేపర్లో రాసి యాజ్ యూ టెల్, మీరు చెప్పినట్టుగా పేపర్లు రాసి పడేస్తుంటారు, మిస్ అయిపోతాయి. అలా కాకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్స్ అలాట్ అండి. నమస్కారం అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.